అనొచ్చు అనకూడదు, అది ఒక లో కేసు. అయ్యా లోకేష్ కదా, అదొక లో కేసు. మాట్లాడితే రెడ్ బుక్కుకి రెడ్ బుక్ అట్టేయచ్చు, బుక్కుకు బ్లూ బుక్ అట్టేయచ్చు, బుక్కుకి గ్రీన్ బుక్ అట్టేయచ్చు. మా బుక్ ఏది అనేది 2027 తర్వాత చెప్తాం చూడండి. మా బుక్ గుడ్ బుక్కే. ఎవరిని ఎప్పుడు ఎలా అన్యాయంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని మా నాయకుడు చెప్పాడు కదా, వదలను అని. వదలను కాదు, వదలము. ఎందుకంటే సార్, తప్పనిసరిగా న్యాయబద్ధంగా ఉండవలసిన రాజ్యాంగ వ్యవస్థలో ఇలా అక్రమంగా అన్యాయంగా ఎంతమంది మీద మీరు అక్రమ కేసులు బనాయించి లోన పెడుతున్నారు? అది తప్పు కదా సార్. అధికారం అనేది స్థిరంగా ఉండదనే విషయం ఇంత అనుభవజ్ఞులైన మీకు తెలుసు, అనుభవం లేని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అనుభవం లేని మీ పుత్రరత్నం లోకేష్ గారికి తెలుసు, మిగిలిన నాయకులకు తెలుసు. కానీ మరి ఇదే రేపు రిపీట్ చేస్తే అప్పుడు తప్పు. ఏంటి సార్ ఇది? అప్పుడు తప్పు, ఇప్పుడు ఒప్పు. దయచేసి మీరు ఆలోచించండి. మీరు నిజంగానే అనుభవజ్ఞులు, అందులో ఏమాత్రం సందేహం లేదు. దేనిలో అనుభవం మాకంటే మీకే బాగా తెలుసు. ఒక్కసారి జగద్విఖ్యాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి క్యాసెట్ చిన్ని దానం చేస్తే మొట్టమొదటి వచ్చే పదం తెలుసా సార్? మొట్టమొదటి వచ్చే పదం. అందుకని మీరు గుర్తుకు తెచ్చుకోండి. అవన్నీ మేము ఉచ్చరించదలుచుకోలేదు, చెప్పదలుచుకోలేదు. కాబట్టి ఈ సూపర్ 6లు ప్లస్ అదేవిధంగా చూడండి, వాళ్ళ మిర్చి రేటు, ధాన్యం రేటు భయంకరంగా ఉంది కదా సార్. ఈ రేటులు లేక ఎలా అల్లాడిపోతున్నారు. అత్యంత ప్రధానమైంది ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి సార్? పిల్లలు రోడ్డు మీదకి రాకుండా, డిగ్రీ పరీక్షలు కూడా దరిదాపుగా వస్తున్నాయి. కొన్ని డిగ్రీలు ఎగ్జామ్స్ అయిపోయినాయి, కొన్ని డిగ్రీలు అవుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ వేయండి. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం, అమ్మకు వందనం చేస్తానన్నారు. చాలా సంతోషపడి తల్లికి వందనం సంతోషపడి బ్రహ్మాండం చేశారు మీకు. కానీ ఈ రోజున మళ్ళీ మామూలే. గల్లాపేట చూస్తుంటే భయం వేస్తుంది. ఇది మీలాంటి వారు అన్నదగిన మాట కాదు. ఆలోచించి మనం ఏమన్నాం, ఏం వాగ్దానం చేశాం, ఎలా అమలుపరచాలనే దాని మీద దృష్టి పెట్టి కేంద్ర సహాయం ఇప్పుడు మీకు మెండుగా మీ సహాయ సహకారాలతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. నిస్సందేహంగా ఇది కరెక్ట్ సార్. మొన్న గౌరవనీయులు మాన్యులు ప్రధానమంత్రి గారు వచ్చారు. సార్, ప్రత్యేక హోదా కానీ, మాకు అమరావతి కట్టుకోవడానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వటం కానీ సార్ అడిగారా సార్? కనీసం ప్రత్యేక హోదా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నిసార్లు గగ్గోలు పెట్టారు సార్. అది మీరు ఆలోచించవలసినవన్నీ ఆలోచించి సక్రమంగా పరిపాలన చేయాలనే ఒక చిన్ని విన్నపంతో మీకు విన్నవిస్తూ ఈ కొద్ది విన్నపాలను మీరు విని ఆలోచిస్తారని ముగిస్తూ ఉన్నాను.